థ్యాంక్ యూ వెంకట్ గారు. డెట్రాయిట్లో ఉన్న తెలుగు ఆత్మీయులందరికీ పెద్ద నమస్కారం అండి. ఇంతమందిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. హాంకాంగ్లో ఇంతమంది కనిపించడం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే హాంకాంగ్ బేసికలీ హైదరాబాద్ కన్నా చిన్నదని చెప్పచ్చు. అక్కడ అంటే తెలిసిన వాళ్ళు 200 ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ కనిపించే వాళ్ళు ఒక 100 ఫ్యామిలీస్ ఉంటాయి, లేదా ఇంకా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంతమందిని చూసేటప్పటికి ఇది హైదరాబాద్ లాగే ఉంది, గుంటూరు విజయవాడ లాగే ఉంది నాకు. చాలా బాగుంది. అండ్ హాంకాంగ్ గురించి చెప్పాలి అంటే చాలా చిన్న మెట్రో అని చెప్పచ్చు. అండ్ మీరందరూ ఎంతో హాయిగా బిందాస్గా మీ కార్లో మీరు కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ హాంకాంగ్లో అంత స్పేస్ లేదు. మేమంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అలాగే ప్రతి క్యాంటోన్మెంట్ ఏరియా ఒక అలా వాటికి స్కూల్స్ ఉంటాయి. సో పిల్లలు అటాచ్మెంట్ స్కూల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఏషియాలో టాప్ 3 యూనివర్సిటీస్ హాంకాంగ్లో ఉన్నాయన్నమాట. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్. సో బేసికలీ ఇది హాంకాంగ్ గురించి. అండ్ హాంకాంగ్లో అంతా మల్టీ కల్చరల్ అనమాట. చాలా నేషనాలిటీస్ అక్కడ ఉంటారు. మీరు హాంకాంగ్ వచ్చి నాకు థాయ్ ఫుడ్ కావాలి, నాకు ఎనీ అదర్ కంట్రీ మెక్సికన్ ఫుడ్ కావాలి, ఏదన్నా సరే మీకు అలాంటి క్యూసైన్స్ దొరికిపోతాయి. ఇంకా చాలా అండి హాంకాంగ్ తీసుకెళ్ళిపోయాను. బట్ ఇక్కడ నేను రావడం అనేది మా తమ్ముడు అమ్మ నాన్నని కలుద్దామని వచ్చాను వెకేషన్. ఇప్పుడు మాకు కూడా మీలాగా సమ్మర్ వెకేషన్ అనమాట. అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నాను. తర్వాత వెంకటేశ్వర గారు పోస్ట్ చూసాను ఫేస్బుక్లో, రామాచారి గారు వర్క్షాప్ ఉన్నది. రామాచారి గారు తెలియని వారు ఎవరైనా ఉన్నారో చేతులు ఎత్తండి ముందు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. వారు ఒక ప్రత్యేకమైన లిటిల్ మాస్టర్స్ అకాడమీకి బిగ్ మాస్టర్ అనమాట. సో వారికి ముందుగా మనందరం మరొకసారి బిగ్ అప్లాస్ మరొకసారి. సో ఈ బిగ్ మాస్టర్ గారు ఎంతో మంది స్టార్స్ని క్రియేట్ చేశారు వారి అకాడమీ ద్వారా. 1999లో వారు ఈ అకాడమీ స్థాపించి వారి యొక్క జాబ్ యాజ్ ఎ మ్యూజిక్ టీచర్ స్కూల్లో చేస్తున్నది వదిలేసి ఈ టాలెంట్ని వెతకడానికని ఒక ఇన్నోవేటివ్ వేగా స్కూల్ స్టార్ట్ చేయడం. మరి నాకు తెలిసినంత వరకు లిటిల్ మాస్టర్స్ అకాడమీలో అడ్మిషన్ కావాలంటే కూడా మీరు బయట ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకోవాలి. సారీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. సో దానికి కూడా మనం బయట కోచింగ్ తీసుకుని వారి అకాడమీలో అడ్మిషన్ దొరుకుతుంది అని చెప్పారు. అలాంటి చోట పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మన అదృష్టం అనుకోవాలి. ఇన్ఫాక్ట్ ముందు నేను చెప్పాలి, వర్క్షాప్ అంటే 5 రోజులే వర్క్షాప్, తర్వాత కాన్సర్ట్ ఉంది అంటే ముందు నేను షాక్ తిన్నానండి నిజంగా. 5 రోజులు 5 గంటలు వెంటబడి ఒక పాట నేర్చుకోవి అంటేనే నేర్చుకోని పిల్లలు 5 రోజుల్లో మాస్టర్ గారి చేతిలో చక్కచక్క పాటలు పాడేస్తున్నారు. ఇవాళ చూడండి మీ అందరికీ పెద్ద వండర్ అనమాట. వాళ్ళు 5 పాటలు ఎలా పాడతారు, అసలు వాళ్ళు పాడతారా అన్నట్టుగా అనిపించింది. కానీ మన మాస్టర్ గారు వాళ్ళని ఎలా లొంగి తీసుకోవాలో వారికి బాగా తెలుసు. సో వాళ్ళకి మంచి మంచి తీతి కబుర్లు చెప్పేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత అద్భుతంగా 5 పాటలు మీకు ఇప్పుడు వినిపించబోతున్నారు. వాళ్ళు మొత్తం 47 మంది పిల్లలు ఉన్నారు. అండ్ సుధా గారు వాళ్ళని మీకు పరిచయం చేస్తారు. వాళ్ళందరూ కలిసి మనకి 5 పాటలు వినిపిస్తారు. నేను డెట్రాయిట్ వచ్చినందుకు 1 వీక్ నేను కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో స్టూడెంట్ అయిపోయానండి. నా బాత్రూమ్ సింగర్ని నేనేం పాడతాను అనుకున్నాను. కానీ వారితో పాటు కూర్చుని పిల్లలు పాడుతూ ఉంటే నేను కూడా పాడటాను మొదలెట్టాను అనమాట. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ ఆ పాటలు సగం నేను పాడేస్తుంటే ఆహా నేను సింగర్ని అయిపోయాను అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు. సో చూద్దాం మన చిన్నపిల్లలు మనతో వాళ్ళు నేర్చుకున్న పాటలు వినిపిస్తారు. సుధా గారు ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వెంకట్ గారు అండ్ రామాచారి గారు.